హలో గాయస్, మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గౌస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి గబ్బా వేదికగా జరుగుతున్న థర్డ్ టెస్ట్లో థర్డ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. అయితే ఈరోజు మనం మ్యాచ్ సినారియో కనుక ఒకసారి చూసుకున్నట్టయితే నిన్న మన బౌలర్స్ చేతులు ఎత్తితే ఈరోజు మన బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు. అయితే మరి ఇక్కడ నిన్న వ్యూ కనుక చూసుకున్నట్టయితే నిన్న వాళ్ళు కేవలం 101 ఓవర్స్లోనే 405 రన్స్ చేశారు. అది కూడా కేవలం 7 వికెట్స్ మాత్రమే కోల్పోయి. అయితే మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్ అయితే మరి గ్రీజ్లో ఉన్నారు. అయితే ఈ రోజు సినారియో ఫస్ట్ సెషన్లో చూసుకుంటే వాళ్ళు కేవలం 16 ఓవర్స్ మాత్రం ఆడారు. దాంతోపాటు మరి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్, ఎవరికైతే మిచెల్ స్టార్క్కి అలెక్స్ కారీకి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య 38 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత 2 రన్స్ లోపలనే వాళ్ళు ఇంకొక రిమైనింగ్ 2 వికెట్స్ కూడా కోల్పోయారు. ఇక్కడ మరి ఇంత 38 రన్స్ పార్ట్నర్షిప్ అయితే మార్నింగ్ సెషన్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. అయితే మరి నిన్న ఏదైతే సినారియో జరిగిందో మన బౌలర్స్, సో సేమ్ సినారియో కనిపించింది. సో అప్పుడైతే మనకి మరి బుమ్రా లాంటి ఒక బౌలర్ రావడం, సో తన స్టార్క్ వికెట్ తీసుకోవడం, సో దాని తర్వాత వెంటనే సిరాజ్ నేతన్ లైన్ వికెట్ తీయడం, దాని తర్వాత వచ్చేసరికి అలెక్స్ కారీది లాస్ట్లో మనకి ఆకాష్ దీప్ వికెట్ తీయడం. సో ఇదైతే మనకి వెంటనే జరిగిపోయింది. అయితే ఈరోజు మరి దాని తర్వాత మరి వాళ్ళ సెషన్ అయిపోయిన తర్వాత మన ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి మనకి వాళ్ళు టోటల్గా వాళ్ళు ఇచ్చిన స్కోర్ ఎంత అంటే టార్గెట్గా 445 రన్స్. సో మరి ఈ 445 రన్స్ని మరి టార్గెట్గా చూసినప్పుడు ఎవరైనా సరే ఒక స్లో స్టార్ట్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఎస్ఎస్వి జైస్వాల్, దాని తర్వాత కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ రావడం జరిగింది. సో ఎస్ఎస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూస్తే కంప్లీట్గా ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బాల్ రావడంతో 445 రన్స్ పార్ట్నర్షిప్ అంటే ఫస్ట్ మనకి వికెట్స్ నిలబడాలి. సో వికెట్స్ నిలబడితే దాని తర్వాత అంత స్కోర్ని మనం కొంచెం ఈజీగా చేజ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ఫస్ట్లోనే అగ్రెసివ్ మోడ్కి వెళ్తాం, ఫస్ట్ బాల్ 4 కొడుతుంది. దాని తర్వాత సెకండ్ బాల్ చూసుకుంటే మనకి సెకండ్ టెస్ట్లో ఏదైతే ఒక ఫుల్ లెంత్ డెలివరీ లెగ్ స్టెమ్ మీద పెట్టి మిచెల్ స్టార్క్ జైస్వాల్ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. సో సేమ్ అదే బాల్, కాకపోతే ఈరోజు చూసుకుంటే మనకి స్క్వేర్ లెగ్లో, అది కూడా ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఎక్సలెంట్ క్యాచ్ అని చెప్పొచ్చు మిచెల్ స్టార్క్ని. సో మరి ఈ విధంగా మొన్న ఏదైతే మరి ఇంటెంట్తో బౌలింగ్ చేశాడో మిచెల్ స్టార్క్, అదే ఇంటెంట్ ఈ రోజు కూడా చూపించాడు. సో అయితే సేమ్ డెలివరీ, కాకపోతే క్యాచ్ మొన్న చూసుకుంటే ఎల్బిడబ్ల్యూ, ఈరోజు చూసుకుంటే మనకి క్యాచ్ రూపంలో అవుట్ అవడం జరిగింది. సో ఇక్కడ కనుక ఎస్ఎస్వి జైస్వాల్ అదే ఫ్లిక్ షాట్ కనుక కొట్టకుండా, సో ఆ బాల్ కొంచెం ఆపుకున్నట్టయితే దాని తర్వాత కొంచెం ముందు మ్యాచ్ని కనుక కొంచెం ముందుకు తీసుకెళ్ళి స్లో స్టార్ట్ చేసి దాని తర్వాత అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళినట్టయితే ఇటువంటి సినారియో కంప్లీట్ వచ్చేది కాదు మన ఇండియా టీంకి. అయితే ఇది పక్కన పెడితే మరి దాని తర్వాత శుభ్మన్ గిల్ మొన్న మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. సో అయితే అదే సినారియో మళ్ళీ క్రియేట్ చేస్తాడు అనుకుంటే ఈరోజు చూసుకుంటే ఒక అవసరం లేని షాట్తో సో మరి గల్లీలో అయితే క్యాచ్ అవ్వడం జరిగింది మిచెల్ స్టార్క్కి. సో అదే స్టార్క్, దాని తర్వాత ఇదే మిచెల్ మార్ష్. సో మరి ఎస్ఎస్వి జైస్వాల్కి ఎలాగైతే మరి క్యాచ్ అవ్వడం జరిగిందో, సో ఇక్కడ కూడా సో అదే మిచెల్ స్టార్క్ బౌలింగ్, దాని తర్వాత మిచెల్ మార్ష్ అక్కడ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. సో మరి ఈ క్యాచ్ చూసుకుంటే ఎవరైనా సరే మ్యాచ్కి హైలైట్ క్యాచ్ అని చెప్పొచ్చు. సో ఫుల్గా డైవ్ చేసి, అది కూడా లెగ్ సైడ్, సో ఒక మంచి క్యాచ్ అయితే తీసుకున్నాడు. సో మరి దాంతో మరి శుభ్మన్ గిల్ చూసుకుంటే 1 రన్ చేసి మాత్రమే అవుట్ అవ్వడం జరిగింది. సో మరి దాని తర్వాత ఇటువంటి సినారీలో మరి మనకి విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. సో విరాట్ కోహ్లీ ఏదన్నా మరి కొంచెం మంచి ఇంటెంట్తో ఆడతాడు అనుకుంటే, సో విరాట్ కోహ్లీ సినారియో చూసుకున్నా సేమ్ అనిపించింది. సో అప్పటి వరకు ఇక్కడ విరాట్ కోహ్లీ విషయంలోకి వస్తే మనం కంప్లీట్గా మనకి బౌలర్కే ఇక్కడ క్రెడిట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే హ్యాజల్వుడ్ని చూస్తే ఈరోజు అసలు టెస్ట్ బౌలర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు చూసుకుంటే గుడ్ లెంత్లో మనకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేసాడు, దాని తర్వాత కొన్ని ఆఫ్ స్టంప్ మీద బాల్ వేసాడు. సో అవైతే ఈజీగా లెఫ్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. సో దాని తర్వాత ఒక ఫుల్ లెంత్ డెలివరీ, అది కూడా మనకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, దాని తర్వాత మరి వైట్కి కొంచెం లోపల బౌలింగ్ చేశాడు. సో ఎవరైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అంటే ఖచ్చితంగా ఆ బాల్ని నాకు ఈ బాల్ వద్దురా అని చెప్పేసి ఈజీగా వదిలేస్తారు. కానీ విరాట్ కోహ్లీలో ఉన్న ఒక నెగిటివ్ ఏందయ్యా అంటే ఇదే, ప్రతి బాల్ కూడా మనం ముందుకెళ్ళి ఆడాలి అని ఇంటెంట్తో బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు ఎప్పుడు. సో నిన్న సునీల్ గవాస్కర్ కూడా చెప్పింది అదే. సో ఇటువంటి సినారియో అంతకుముందు సచిన్ టెండూల్కర్ కూడా ఎదురైంది. సో దాని తర్వాత సిడ్నీ వేదికగా జరుగుతున్న ఒక మ్యాచ్లో ఎలాగైనా సరే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కనుక వస్తే నేను కవర్ డ్రైవ్లు కానీ లేదంటే ఆఫ్ సైడ్ కానీ నేను ఆడకూడదని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యాడు. సో నువ్వు కూడా అలానే ట్రై చేయి. అప్పుడు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ సిడ్నీ వేదికగా తను 250 రన్స్ 240 రన్స్ కొట్టాడు. సో మరి అటువంటి ఆ మ్యాచ్లో చూసుకుంటే మరి అన్నీ మనకి స్ట్రైట్ డ్రైవ్లు లేదంటే లెగ్ సైడ్ కొట్టాడు, కానీ కవర్ డ్రైవ్లు ఒక్కడు కూడా కొట్టలేదు. సో నువ్వు కూడా ఇలా ట్రై చేయి ఈ మ్యాచ్లో అని చెప్పేసి ఒక సజెషన్ అయితే ఇచ్చాడు. సో మరి అటువంటి ఆ సజెషన్ కూడా తీసుకోలేదు అనుకోండి. సో మరి మనకి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని, అది కూడా ఫుల్ లెంత్ డెలివరీ వచ్చిన దాన్ని
సో మరి దాన్ని డ్రైవ్ చేద్దాం అనుకున్నాడు. సో దాని తర్వాత వెళ్ళి కీపర్ క్యాచ్ పెట్టుకున్నాడు. అయితే మరి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా విరాట్ కోహ్లీ ఫాల్ట్ అని చెప్పాలి ఈ వికెట్లు అయితే. సో మరి ఎప్పుడు చూసినా సరే ఇటువంటి డెలివరీస్కే మరి విరాట్ కోహ్లీ అవుట్ అవుతాడు కాబట్టి దీని గురించి అయితే కొంచెం తను సో మరి కొంచెం చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి 22 రన్స్కే మన వాళ్ళు 3 వికెట్స్ కోల్పోయారు. సో దాని తర్వాత మనకి రిషబ్ పంత్ ఎలాగైతే మనకి అంతకుముందు గబ్బా టెస్ట్లో మనకి ఒక మ్యాచ్ గెలిపించాడో, సో మరి ఇక్కడ చూసినా కానీ కొంచెం మంచి ఇంటెంట్తో కనిపించాడు ఫస్ట్. సో ఏదన్నా మనకి కేఎల్ రాహుల్కి దాని తర్వాత రిషబ్ పంత్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుండే, సో వీళ్ళిద్దరు నిలబడతారా, సో వాళ్ళ ముగ్గురులాగా అవుట్ అవ్వరు, ఖచ్చితంగా వీళ్ళిద్దరు మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సో మరి ఇంకా భయం అవసరం లేదు అనే సినారీ అయితే క్రియేట్ చేయగలిగారు. సో దాని తర్వాత ఒక వర్షం రావడం జరిగింది. ఆ వర్షం రావడం వల్ల మరి రిషబ్ పంత్కి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా మిస్ అయినట్టు కనిపించింది. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకో క్యాచ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో మనకి కీపర్ క్యాచ్ ఇచ్చి మళ్ళీ అతను కూడా కేవలం 9 రన్స్ మాత్రమే చేశాడు. అయితే అది కూడా 12 బాల్స్లో 9 రన్స్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. అయితే మిగతా ముగ్గురు చూసుకుంటే ఎస్ఎస్సీ జైస్వాల్ ఒక 4 కొట్టాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ చూసుకుంటే సింగిల్ రన్కి అవుట్ అయ్యాడు. దాని తర్వాత మరి కోహ్లీ చూసుకుంటే ఓన్లీ 3 రన్స్ మాత్రమే చేశారు. ఈ విధంగా మనకి 4 వికెట్లు కూడా ఈజీగా వాళ్ళు తీసి పక్కన పెట్టేశారు. అయితే మరి ఇక్కడ మరి ప్రజెంట్ సినారియో చూసుకుంటే మరి కేఎల్ రాహుల్ చూసుకుంటే 33 రన్స్ చేశాడు. దాని తర్వాత రోహిత్ శర్మ ఇప్పుడే ప్రజెంట్ బ్యాటింగ్ వచ్చాడు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏందయ్యా అంటే మనకి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ని. సో తను సాఫ్ట్ హ్యాండ్స్ బ్యాటింగ్ చేశాడు. దాని తర్వాత బాల్ తన దగ్గర వచ్చేంత వరకు కూడా ఆగి మరి సో తనైతే డిఫెండ్ చేశాడు. సో దీంట్లో మొత్తం చూసుకుంటే 33 రన్స్లో 4 4లు కొట్టాడు. అయితే ఇక్కడ మనకి బౌలర్లో చూసుకుంటే బుమ్రా ఒక్కడే మనకి 6 వికెట్లు తీసి కొంచెం 1 మ్యాన్ షో చేశాడు. కానీ ఇక్కడ బ్యాటింగ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ 1 మ్యాన్ షో అని చెప్పలేడు. సో మిగతా వాళ్ళు ఇటువైపు ఒక పక్క నుంచి కేఎల్ రాహుల్ ఒక మంచి నాక్ ఆడుతూ ఉంటే పక్కన వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఈజీగా వికెట్లు ఇచ్చేసి పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు. సో మరి ఇటువంటి సినారీలో మరి ఇక్కడ ఖచ్చితంగా మనకి కేఎల్ రాహుల్ని పైన పంపించడం, ఎక్కడ పంపించినా ఒకటి కేఎల్ రాహుల్ని పైన పంపించినా మిడిల్ ఆర్డర్లో పంపించినా సరే సేమ్ ఇన్నింగ్స్ ఆడతాడు ఎక్స్ట్రాడినరీగా. సో మరి ఇటువంటి సినారీలో మరి రేపు కనుక సినారీలో చూసుకుంటే ఖచ్చితంగా మన వాళ్ళు 245 రన్స్ నుంచి 246 రన్స్ అనుకుంటా. సో 246 రన్స్ కనుక మన వాళ్ళు రేపు కొట్టలేకపోతే మళ్ళీ మన వాళ్ళు ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. సో ఫాలో ఆన్ కనుక మన వాళ్ళు ఆడారు అంటే ఖచ్చితంగా గబ్బా టెస్ట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేయడం. ఆల్రెడీ మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, వాళ్ళకి గబ్బా టెస్ట్లో చాలా అంటే చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పేసి. సో 66 మ్యాచెస్ ఆడితే దాంట్లో 40 మ్యాచెస్ వాళ్ళే గెలవడం జరిగింది. సో ఇటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న గ్రౌండ్లో మళ్ళీ ఈసారి గెలిచే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సో అలా కాకుండా మరి రేపు వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్, రోహిత్ శర్మకి కేఎల్ రాహుల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే తప్ప మళ్ళీ మనం ఇది డ్రా చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో మరి రేపు ఒక్క రోజే, అది కూడా మనకి 5th డే చూసుకుంటే కంప్లీట్గా మనకి 50% నుంచి 60% రెయిన్ పడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు ఎలాగైతే ఒక 33 ఓవర్లు ఏమైనా జరిగినాయి, సో ఈ 33 ఓవర్లు కూడా జరిగే ఛాన్స్ కూడా ఉండదు మనకి డే 5లో. సో కాబట్టి రేపు ఒక్కరోజు మనం వికెట్లు ఆపుకొని దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఒక 10 to 20 అవర్స్ కనుక వీళ్ళిద్దరు ఆడగలిగితే, సో దాని తర్వాత మనకి ఫాలో ఆన్ కనుక తప్పిందంటే ఈజీగా చెప్పచ్చు కళ్ళు మూసుకొని, సో ఈ మ్యాచ్ వాళ్ళు గెలవరు మనం గెలవం, ఈ మ్యాచ్ డ్రా ఇద్దరా అని చెప్పేసి. అలా కాకుండా ఫాలో ఆన్ కనుక వచ్చింది అంటే ఇక చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మరి ఫాలో ఆన్ అంటే మరి ఇంకా తర్వాత మనకి 200 స్కోర్ కొట్టాలి. ఆ 200లో మళ్ళీ వీళ్ళు అవుట్ చేశారంటే 195 కొట్టాల్సి వచ్చింది. సో మరి ఆ స్కోర్లో వీళ్ళు ఆల్అవుట్ చేశారంటే మ్యాచ్ కంప్లీట్గా వాళ్ళకి వెళ్ళిపోయింది. సో మరి ఇటువంటి సినారీలో ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి అలాగే రోహిత్ శర్మ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాలి. దాని తర్వాత జడేజా, దాని తర్వాత మరి నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కూడా మరి వీళ్ళిద్దరు వికెట్లు ఇవ్వకుండా వీళ్ళిద్దరు కనుక కొంచెం ఒక 20 to 30 అవర్స్ కనుక ఆడగలిగితే సో రేపు మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా మరి డ్రా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండేది. సో ఏదైనా సరే మరి ఈరోజు సినారియో మరి క్రెడిట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ బ్యాటింగ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్కి ఒక క్రెడిట్ ఇవ్వాలి. దాని తర్వాత బౌలింగ్లో చూసుకుంటే బుమ్రాకి క్రెడిట్ ఇవ్వాలి. సో దాని తర్వాత మళ్ళీ మిచెల్ స్టార్క్ చూసుకుంటే తనకి ఆల్రెడీ మనం అంతకుముందే చెప్పుకున్నాం, మిచెల్ స్టార్క్ కనుక ఒక్కసారి కనుక చేయి సాగింది అంటే సో అటువైపు ఎటువంటి బ్యాట్స్మెన్ ఉన్నా సరే ఈజీగా వికెట్ తీసేస్తాడని చెప్పేసి. సో ఈరోజు ఫస్ట్ సెషన్లో కూడా మనకి చేసింది అదే. సో మరి మనకి ఫస్ట్లోనే జైస్వాల్ని అవుట్ చేయటం. సో జైస్వాల్ని చూసుకుంటే దాదాపు ఈ ఇన్నింగ్స్లో చూసుకుంటే మనకి ఈ టెస్ట్లో చూసుకుంటే దాదాపు 4 సార్లు ఏమో అవుట్ చేసినట్టున్నాడు జైస్వాల్ని. సో 4 సార్లు 3 సార్లు అవుట్ చేసినట్టున్నాడు. దాని తర్వాత రిషబ్ పంత్ మీద కూడా మరి ప్యాట్ కమిన్స్కి ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ కనిపిస్తుంది. సో ఈ టెస్ట్లకు ముందు అంటే ఈ సిరీస్ ముందు చూసుకుంటే ఒక్కసారి కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అవ్వాలి. సో ఈ మ్యాచ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు
4 సార్లు అవుట్ అయినట్టుగా కనిపిస్తున్నాడు ఏది మనకి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో. సో ఇదే బ్యాటింగ్ కనుక మళ్ళీ పర్ఫార్మ్ చేస్తే ఇంకా రేపు కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ప్యాట్ కమిన్స్ తన మీద డామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి ఇదంతా పక్కన పెడితే మరి ఇటువంటి సినారియో మరి మన ఇండియన్ టీంకి రావడానికి కారణం ఏంది అనేదే ఇక్కడ మ్యాటర్ సెకండ్. సో మరి మనందరికీ తెలుసు అంతకుముందు టెస్ట్ మ్యాచ్లు అంటే ఎలా జరిగాయి, మనకి 5 days కూడా ఆడాలి అనే సినారియోతో ఆడేవాళ్ళు. సో మరి ఈ మ్యాచ్ మనం ఓడిపోకూడదు, డ్రా అయినా పర్లేదు, ఓడిపోకూడదు అనే ఇంటెంట్తో అంతకుముందు ఆడేవాళ్ళు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే అగ్రెసివ్ ఇంటెంట్. సో గౌతమ్ గంభీర్ వచ్చినప్పటి నుంచే మన ఇండియా టీంలో మనకి కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాలా, మ్యాచ్ గెలిపించడానికే ముందుకు వెళ్ళాలా అనే ఇంటెంట్తో ఆడుతున్నారు. సో మరి ఈ మ్యాచ్ మరి మనం అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడితే మరి మనం మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్ ఉన్నాయా, మరి గెలవడానికి వెళ్తున్నాం, మరి గెలవకపోయినా సరే డ్రా అన్న చేసుకోవాలి అనే ఇంటెంట్తో కాకుండా సో కొడితే మరి అవుట్ అయితే అవుట్ అవ్వాలా, లేదంటే మ్యాచ్ గెలవాలా అని ఇంటెంట్తో మాత్రం ఆడుతున్నారు. సో అలాగైతే రేపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ లేవు. సో మరి నెక్స్ట్ చూస్తే ఖచ్చితంగా 2-1 3-1తో ఖచ్చితంగా గెలవాల్సిన సిరీస్ ఇది. సో ఈ మ్యాచ్ డ్రా అయినా సరే నెక్స్ట్ 2 matches అయినా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచెస్ మనకి. సో అలా అవన్నీ మనం గుర్తుపెట్టుకోకుండా ముందు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడేసి ఈ మ్యాచ్ కనుక ఓడిపోయామంటే ఇంకా సిచ్యువేషన్ లేదు మనకి, ఖచ్చితంగా మనకి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతాయి. సో మరి ఇటువంటి సినారియోలో మరి ఈ మ్యాచ్ని ఎలాగైనా సరే డ్రా చేసుకోవాలి అనే ఇంటెంట్తో ఆడాలి. కానీ సో అగ్రెసివ్ ఇంటెంట్తో మరి జైస్వాల్ ఫస్ట్లో మనం చూసాం, అంత అగ్రెసివ్ ఇంటెంట్ అవసరం లేదనిపించింది నాకైతే. సో మరి స్టార్క్ లాంటి బౌలింగ్ అంతకుముందు నీ బాల్ చాలా స్లోగా వస్తున్నాయి అని చెప్పేసి సో మరి ఇటువంటి పెద్ద బౌలర్ని అంటాం. సో దాని తర్వాత అటువంటి బౌలర్లు ఆడటం అనేది అంత ఈజీ కాదనేది స్టార్క్ అయితే నిరూపించాడు ఈరోజు. సో మరి ఏదైనా సరే మరి మన బ్యాటింగ్ లైనప్లో మరి గౌతమ్ గంభీర్ ఇవన్నీ చెప్తున్నాడా, లేదంటే వీళ్ళే అగ్రెసివ్ షాట్స్కి వెళ్తున్నారా అనేది అయితే ఇక్కడ ఏం అర్థం అవ్వట్లా. సో మరి ఏదైనా సరే మరి ఈ ఇంటెంట్తో కనుక మన వాళ్ళు బ్యాటింగ్ ఆడితే ఖచ్చితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి అయితే మన వాళ్ళు తప్పుకోవడమే జరిగింది. సో ఇంకా మరి ముందుకు వెళ్ళాలి అంటే ఇంకొకటే మన దగ్గర ఉన్న ఛాన్స్. సో రేపు మ్యాచ్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం, దాని తర్వాత ఫాలో ఆన్ని మన వాళ్ళు అరికట్టడం. సో ఈ 2 చేస్తే సో ఏదన్నా మనం ఈ టెస్ట్ని కొంచెం డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత టెస్ట్లో కూడా మనకున్న సిడ్నీ వేదికగా కూడా ఒక టెస్ట్ ఉన్నట్టుంది. సో మరి అక్కడ కూడా మన వాళ్ళు అగ్రెసివ్ ఇంటెంట్ కాదు ఫస్ట్ మనకు కావాల్సింది. ఫస్ట్ మనం మ్యాచ్ని బిల్డ్ చేసి దాని తర్వాత ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలు మ్యాచ్ని. సో ఆటోమేటిక్గా స్కోర్ అదే వచ్చింది. మనకి ఆల్రెడీ ఆడ చూసాం, వాళ్ళకి స్టీవ్ స్మిత్కి దాని తర్వాత ట్రావిస్ హెడ్కి వీళ్ళిద్దరి మధ్య కూడా మనం చూసాం. సో వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే ఫస్ట్ కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు చూసే ఉంటారు, స్టీవ్ స్మిత్ ఫస్ట్ చాలా స్లోగా ఆడాడు 50 runs వరకు. ట్రావిస్ హెడ్ చూసుకున్నా కానీ చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఈవెన్ స్టీవ్ స్మిత్ అని చూసుకున్నా కూడా మనకి లాంగ్ ఆన్లో కూడా కొన్ని షాట్లు ఆడాడు ఎప్పుడు 50 runs కొట్టిన తర్వాత. సో ఇటువైపు ట్రావిస్ హెడ్ కూడా అంతే, ఒక 50 runs కొట్టిన తర్వాతే ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళాడు. సో అది మన దగ్గర కనిపించట్లా. ముందు నుంచి అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తాం, వికెట్లు సమర్పించుకోవడం, సో దాని తర్వాత వచ్చేసరికి మ్యాచ్ ఓడిపోవడం. సో ఇదే జరుగుతుంది ఇక్కడ. సో అయితే మరి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి టీం మేనేజ్మెంట్ నుంచే ఈ మ్యాచ్ గెలవాల్సిందే అనే ఒక ప్రెజర్ ఉండటం వల్ల వీళ్ళు ఇలాగ ఆడుతున్నారా అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో అయితే మరి ఈ మ్యాచ్ గురించి మరి మీరేమనుకుంటున్నారా అనేది కామెంట్ చేసేయండి.